ఆశిస్తున్నాము. మనము కౌశిక్ రెడ్డి ఓకే ఓకే ఎక్కడికక్కడ కూడా ఇటు ఏదైతే నిర్బంధాలు కొనసాగిస్తున్నారంటే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇటు सुनील सर सर రండి सर కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో కానీ బయట కానీ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులన్నీ ఎత్తి చూపెడుతున్నారు. పెట్టాలని చాలా కేసెస్ పెట్టారు. హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు పెట్టారు. ఇక్కడ కూడా అమరాపూర్ కాన్స్టిట్యూన్సీలో చాలా కేసులు పెట్టారు. ఇది కేసులు గతంలో ఏప్రిల్నే పెట్టారు. అనుకున్న సాక్ష్యాలు ఇవ్వలేదు. రోజు మీద దాన్ని పక్కన పెట్టారు. ఈ మధ్యలో కేసు పెట్టిన ఆయనే మన వరంగల్ జిల్లా వాసి ఆయన. నేను అనొద్దు కానీ ఆయన మీద చీటింగ్ కేసులు, తప్పుడు కేసులు, 100 కేసులు, ల్యాండ్ మ్యాపే కానీ అబద్ధాలు కానీ ఎన్నో కేసెస్ ఉన్నాయి. ఆయన కూడా ఒకరితో అన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు నన్ను విపరీతమైన పోటీ చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు, నీ బిజినెస్ ఆపడం బెదిరిస్తున్నారు. నేను తప్పని పరిస్థితుల్లో కేసు పెట్టవలసిందే, కేసు పెడతా అని ఆయన ద్వారా కేసు పెట్టించి ఇది బెయిలబుల్ సెక్షన్ అయినా కావాలని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పై లెవెల్లో ఫోర్స్ చేసి ఈ కేసు పెట్టి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒకటే అంటున్నా, ఇప్పటికీ
కాళేశ్వరం మీద విచారణ పేరు మీద హరీష్ రావు గారు పిలిచారు, కేసీఆర్ గారు పిలిచారు, అదేవిధంగా కేటీఆర్ గారిని వేరే దాంట్లో వాళ్ళని పిలిచారు. ఇట్లా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఏదో రూపంగా కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలి. ఫోన్ ట్యాపింగ్ లోపల కొంతమంది నిర్ణయాలను ప్రయత్నం చేస్తున్నారు. దేనికైనా ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రజల కోసం చేసిన పనులు, ఏదో అవినీతి చేసిన పనులు కాదు. ఏదో రేవంత్ రెడ్డి తిరిగా దొంగ నోట్లు తిరగడం, అబద్ధాలు ఆడి బ్లాక్మెయిల్ చేసి బతికే తత్వం టీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదు. దయచేసి ఇప్పటికైనా ఈ సంస్కృతిని మార్చుకోరు. రేవంత్ రెడ్డి, నీ గుణం ఎరికే, నీ క్యారెక్టర్ ఎరికే, నువ్వు ఏమేమి అభివృద్ధి చేసేదో కూడా దేశాల మీద అందరూ గుర్తుపెట్టి రాష్ట్రం మొత్తం దివాళీ తీసింది. ఇవాళ ఎక్కడికి పోయినా రేవంత్ రెడ్డి చిట్టనో లేదు, ప్రతి దాంట్లో కరెక్షన్. రాష్ట్రం మొత్తం దివాళీ తీసింది. దమ్ముంటే స్థానిక ఎన్నికలు ఎందుకు పెడతారు? స్థానిక ఎన్నికలు పెట్టక మన రాష్ట్రానికి వచ్చే డబ్బులు కూడా పోయినాయి. గ్రామాలన్నీ కుప్పకూలిపోతారు. ఇవాళ కొంతమంది మంత్రులు మారుతున్నారు. ఏ రైతు బంధు టకా సంవత్సరం ఎగ్గొచ్చినవే సిగ్గనిపిస్తుంది. ఆయనే ప్రతి సంవత్సరం 6 నెలలకోసారి టైం చేసి ఇవాళ సంవత్సరం ఎగ్గొట్టి ఆడ రుణమాఫీ సరిగ్గా కాలేదు, రైతు బంధు సరిగ్గా కూడా గతంలో ఎవరికి పడలేదు. అన్నీ మోసం చేస్తున్నాం. రైతుల దగ్గర కూడా మోసం చేస్తున్నాం. ఏదో రైతు బంధు కూడా చేసినట్టు చేసి లోకల్ బాడీ ఎన్నికలకు పోదామని అనుకుంటున్నాం. ఈ లోకల్ బాడీ ఎన్నికలలో ఎవరైతే గట్టి లీడర్లు ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి లోపల పడేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎదురు తిరుగుతారు. రేవంత్ రెడ్డి పరిపాలన అట్టంటి ఫ్లాప్ అయింది. ఇదే కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీనే సిగ్గనిపిస్తలేదా? రాహుల్ గాంధీ గారు నీకు 1 ఇయర్ నుంచి టైం ఇవ్వలే. మంత్రులు నీ కంట్రోల్ లేదు, ఎమ్మెల్యేలు నీ కంట్రోల్ లేదు, పార్టీ కంట్రోల్ లేదు. ఎవ్వరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఇంత దరిద్రమైన పరిపాలన నేను 40 ఏళ్ళ రాజకీయాలలో ఎప్పుడు చూడలేదు. ఘోరంగా తెలియదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమంటున్నారు. దయచేసి ఈ అక్రమ కేసులు పెట్టుడో, తప్పుడు కేసులు పెట్టుడో, అబద్ధాలు మోసాలు చేసుడో ప్రజలు ఇంకా నమ్మించే ప్రయత్నం చేయకూడదు. ఇప్పటికైనా మంచి పరిపాలన దీక్ష పోవాలనేది విజ్ఞప్తి చేస్తున్నా. తప్పుడు కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి. కౌశిక్ రెడ్డి గారికి వెంబడే విడుదల చేయాలనేది నేను డిమాండ్ చేస్తాను. కంట్రోల్ లేదు, ఇల్లే కాదు, అంతటా కంట్రోల్ లేదు. హైకమాండ్కి చేతిలో లేదు. రాహుల్ గాంధీ గారు చెప్తే రేవంత్ రెడ్డి తింటలేడు, రేవంత్ రెడ్డి గారు చెప్తే రాహుల్ గాంధీ తింటాడు. మంత్రుల్లో ఊరుకోరు కోఆర్డినేషన్ లేదు, ఎమ్మెల్యేలలో కోఆర్డినేషన్. అన్ని జిల్లాల్లో కూడా అట్టర్లీ ఫ్లాప్ అయింది. ఎవరికి వాళ్ళే దోసుకొచ్చుంటారు. ఎవరిని గట్టిగానే పరిస్థితి లేదు. ఒక ఎమ్మెల్యేని అందామంటే మంత్రి తింటాడు, మంత్రిని అందామంటే ముఖ్యమంత్రి తింటాడు. ఎవరికి వాళ్ళే విచ్చలబడిగా ఉన్నారు. కాబట్టి ఎవరికి వాళ్ళే తోచినట్టు మాట్లాడుతున్నారు. అంటే హైకమాండ్ ఫెయిల్ అయింది. దీని మీద ఒక క్రమశిక్షణ, పద్ధతి అనేది లేదు. అట్టర్లీ ఫ్లాప్ అయింది. వరంగల్ జిల్లా గారు అన్ని జిల్లాలలో ఫెయిల్ అయింది.